బ్యాక్ టు న్యూస్. అంతర్జాతీయంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఫార్చ్యూన్ ఇన్ఫ్రా సీఎంఓ శేషగిరిరావు అన్నారు. ఆయన బటర్ఫ్లై పేరిట 3600 ఎకరాల్లో అతిపెద్ద టౌన్షిప్ ను నగరానికి సమీపంలో శ్రీశైలం హైవేపై నిర్మిస్తున్నారు. ఇందులో రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్, డెవలప్మెంట్స్ కు చాలా మంది విదేశీ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ఇటీవల శేషగిరిరావు అమెరికా పర్యటన విశేషాలు మీడియాతో పంచుకున్నారు. ఐపీఓ ద్వారా 500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. వండర్ఫుల్ ప్రోగ్రెస్ అండ్ వండర్ఫుల్ గ్రోత్ అండి. సో టోటల్ గా వచ్చేసి ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్ అండ్ గుడ్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ట్రిప్ అండ్ డౌన్ ది లైన్ లో కూడా వచ్చేసి ఇంకా మెజారిటీ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్ కూడా వెళ్ళాలి అనేది ఆలోచన. అదే విధంగా వచ్చేసి ఇయర్ లో 2011 లో వచ్చేసి మా కంపెనీ సైడ్ నుంచి కూడా ఆల్రెడీ వీ డిసైడెడ్ టు గో ఫర్ ది పబ్లిక్ ఇష్యూ అండి. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలి అనేది కూడా ఆల్రెడీ డిసైడెడ్. అంటే దీనికి వచ్చేసి ఫండ్స్ ద్వారా వచ్చేసి ఈ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్విక్ గా కంప్లీట్ చేయటం. అదే విధంగా వచ్చేసి మెడికల్ టూరిజం కింద వచ్చేసి హాస్పిటల్స్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అండి. ఎస్పెషల్లీ యూఎస్ఏలో వచ్చేసి ఎవరిని కదిలించినా కూడా వచ్చేసి హెల్త్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కదిర్లో పప్పుధాన్యాల గోదాములపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.